కష్టాలు పాలు చేసే అలవాట్లు. మనకు తెలియకుండా చేసే కొన్ని అలవాట్లు వలన ఇంట్లో ధన నష్టం కలిగే అవకాశం ఉంది. అటువంటి కష్టాలు పాలు చేసే అలవాట్లు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటివరకు మీరు గనక మా పురాణ రహస్యాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాము. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. 1. పూజ గదిలో ఎప్పుడూ కూడా ఒక దేవునికి సంబంధించిన విగ్రహం ఒకటి మాత్రమే ఉండాలి. ఒకే దేవుని చిత్రపటాలు 2 లేదా అంతకన్నా ఎక్కువ పూజ మందిరంలో ఉంచకూడదు. ఇలా ఉంచటం వలన పూజ మందిరంలో ఎక్కువ మంది దేవుళ్ళ విగ్రహాలను పెట్టుకోవడం వీలుపడదు. 2. శనివారం రోజున నూనెను ఇంటికి తీసుకురాకూడదు. శనివారం రోజున నూనెను ఇంటికి తీసుకువస్తే దరిద్రం పట్టుకుంటుంది అని మన పురాణాలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే నూనె అనేది శనీశ్వరుడికి ప్రీతికరమైన వస్తువు. 3. ప్రతిరోజు మనం ఇంటి శుభ్రపరిచేందుకు చీపిరిని వినియోగిస్తూ ఉంటాము. అలాంటి చీపురును ఏదో ఒక మూలలో నిలబెట్టడం చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. చీపురుని ఎప్పుడు కూడా ఎవరు తొక్కని ప్రదేశంలో పడుకోపెట్టి ఉంచాలి. 4. ఇంట్లో విడిచిన బట్టలను చాలామంది కాళ్లతో తనటం లేదా తొక్కడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా విడిచిన బట్టలను ఎట్టి పరిస్థితుల్లోనూ తొక్కటం లాంటివి చేయకూడదు. 5. బట్టలు ఉతికిన నీటిని కొంతమంది తెలిసి తెలియక తమ కాళ్ల పైన పోసుకుంటూ ఉంటారు. ఇలా ఉతికిన బట్టల నుంచి వచ్చిన వ్యర్థపు నీటిని కాలపైన పోసుకోరాదు. ఇలా చేసుకోవడం వల్ల ఇంట్లో దరిద్రం మరింత పెరుగుతుంది. 6. సూర్యాస్తమ సమయంలో నిద్రపోవటం లేదా తలదువ్వుకోవటం వంటివి చేయకూడదు. ముఖ్యంగా ఆడవారు నటింట్లో జుట్టు విరబూసుకొని తిరగరాదు. 7. ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేవాలి. సూర్యోదయం అయినా కూడా నిద్ర లేకుండా ఉండకూడదు. ఇలా ఉండటం వలన ఆ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది. లేచిన వెంటనే పక్క బట్టలను శుభ్రపరుచుకోవాలి. 8. చాలామంది ఆడవారు తెలియక వంట గదిలోను మరియు పూజా మందిరానికి ఎదురుగా నిలబడి తలను విరబోసుకుని దువ్వుకుంటూ ఉంటారు. ఇలా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు.